హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్లో ప్రపంచంలో విజృంభిస్తున్న మరో చైనా వైరస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ను వ్యాప్తి చెందేలా చేసిన చైనా ఇప్పుడు మరో వైరస్తో అంతర్జాతీయంగా వణుకు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ హెచ్ఎంపివి వైరస్ కేసులు ఇప్పుడు ఇతర దేశాల్లోనూ నమోదు అవుతూ ఉండటం మరింత అలజడికి కారణం అవుతుంది. జపాన్లో వేలాది హెచ్ఎంపివి వైరస్ కేసులు గుర్తించగా హాంకాంగ్లోని ఇదే తరహా కేసులు బయటపడుతూ ఉండటంతో త్వరలోనే మిగిలిన ఆసియా దేశాలకు ఈ వైరస్ విస్తరించే ప్రమాదం ఉంది అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. చైనాలో ఇప్పుడు వెలుగు చూసిన కొత్త వైరస్ మరోసారి ప్రపంచం మొత్తాన్ని తీవ్రంగా భయాందోళనలకు గురిచేస్తుంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందినట్లుగానే ఇప్పుడు ఈ హెచ్ఎంపివి వైరస్ చైనాలో రోజురోజుకు చాప కింద నీరులాగా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారికి ఏవైతే లక్షణాలు వ్యాప్తి చెందే గుణం ఉందో సరిగ్గా అలాంటి గుణాలు ఉన్న ఈ హెచ్ఎంపివి వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో మరోసారి మానవాళిపై కోవిడ్ లాంటి పడగ తప్పదా అని గుబులు నెలకొంది. అయితే ఇప్పటి వరకు చైనాలోనే విస్తరిస్తున్న ఈ హెచ్ఎంపివి వైరస్ ఇతర దేశాలకు కూడా పాకుతుంది. తాజాగా జపాన్, హాంకాంగ్ దేశాల్లో కూడా ఈ హెచ్ఎంపివి వైరస్ కేసులు నమోదు అవుతూ ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆసియా దేశాల్లో ఇప్పుడు ఈ హెచ్ఎంపివి వైరస్ గుబులు మరింత ఎక్కువైంది. ఇక ఈ హెచ్ఎంపివి వైరస్ చైనాను వణికిస్తుంది. హెచ్ఎంపివి వైరస్ కారణంగా లక్షల మంది ఆసుపత్రుల పాలై చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంటోంది. ఈ హెచ్ఎంపివి వైరస్ కట్టడి కోసం చైనా ఆరోగ్య శాఖ ఇప్పుడు తీవ్ర కసరత్తులు చేస్తుంది. అయితే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదని 20 ఏళ్ల క్రితమే దీన్ని గుర్తించినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ వైరస్ చైనాలో శరవేగంగా చాప కింద నీరులాగా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వైరస్ వెలుగు చూసి 20 ఏళ్లు గడిచినా ఇప్పటికీ దీని నివారణకు వ్యాక్సిన్ కానీ మందు కానీ కనుగొనకపోవడం గమనార్హం. అయితే ఈ 20 ఏళ్లలో ఈ హెచ్ఎంపివి వైరస్ మరింత శక్తివంతంగా మారినట్లు కొన్ని కథనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు చైనాలో ఉన్న ఈ హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు జపాన్, హాంకాంగ్ దేశాలకు విస్తరించింది. జపాన్ వ్యాప్తంగా 7.18 లక్షల కేసులు నమోదయ్యాయని ఒక్క 2024 డిసెంబర్ నెలలోనే 94,259 కొత్త కేసులు వెలుగు చూసినట్లు జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక స్పష్టం చేసింది. ఇక జపాన్లోని 5,000 ఆసుపత్రులు, క్లినిక్లలో హెచ్ఎంపివి వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఇక చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ హెచ్ఎంపివి వైరస్ బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని, పిల్లలు, వృద్ధుల సంఖ్య అధికంగా ఉన్నట్లు వివరించింది.